చూడండి పాల ఫ్యాక్టరీలో ఉన్న రోజుల్లో మనం పాల కేంద్రంకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం పాలు, లేకపోతే పాల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పెంచలాడు పాలు. షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా పందారు పెంచలా. రూపాయి పెంచాలంటే వాళ్ళు తమ రక్తంలాగా ఫీల్ అయ్యేవాళ్ళు రైతులు. అదే ప్రైవేట్కి వచ్చాక ఆడి ఇష్టం, అంతే కదా. ఇప్పుడు ఇది అంతే. ఇప్పుడు హాస్పిటల్లో డబ్బులు మింగచ్చు. మోడీ లక్ష్యం అది. మోడీ లక్ష్యం నాశనం అవుతుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు నోరు మెదపకుండా, ఈవెన్ మంత్రి అక్కడ ఉండి నోరు మెదపకుండా ఇంకా అయ్యో సరిగ్గా కట్టలేదు కాబట్టి అంటున్నాడంటే ఏం అంటున్నారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి అదే చెప్పేది. బాధ్యత రాహిత్యం అది. మోడీ ఆశయం ఏంటి? జిల్లాకు మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజీతో పాటుగా మెడికల్ హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో సకల సదుపాయాలు ఉంటాయి, అట్లాగే తక్కువ డబ్బులతో చదువుకునేటటువంటి అవకాశం వస్తుంది పిల్లలకి అనేటటువంటి ఉద్దేశం. ఎంతో ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో ఆయన చేస్తే ఇక్కడ దాన్ని నాశనం చేస్తుంటే దాన్ని నెత్తులు పెట్టి కూర్చుంటున్నటువంటి అదే శాఖకు సంబంధించిన మంత్రి ఏం మాట్లాడకపోగా ఇంకా దాన్ని ఎవరో మీదకో రాజకీయం చేసుకుని చూస్తుంటే ఆ పార్టీ పాపం వాళ్ళ అధిష్టానము అమాయకత్వంతో ఉంది, వాళ్ళ రాష్ట్ర నాయకత్వం అమాయకత్వంతో ఉంది. వాళ్ళ దురదృష్టం అది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అదే ఒక కలగా మిగిలిపోద్దేమో. రాష్ట్రానికి వచ్చిన ఒక అదృష్టాన్ని శాపంగా మారుస్తున్నారు. అదృష్టాన్ని శాపంగా మారుస్తున్నారు. భవిష్యత్ తరాల దోపిడీకి బహిరంగంగా ఇస్తున్నటువంటి నజరాన నిస్సిగ్గుగా జరుగుతున్న అవినీతి.